జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయానైనా యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి అని ఒక విశ్వాసి గాని సేవకుడు గాని అని అనుకుంటే ఒకే ఒక ఉద్దేశంతో యూట్యూబ్ లో పెట్టాల. నీకు ఘనత రావడానికి కాదు, నీ టాలెంట్ నలుగురికి చూపించాలనే ఉద్దేశంతో కాదు, గాని దేవుని నామము మాత్రము మహిమపరచబడాలి, ఒక ఆత్మ రక్షింపబడాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ లోకి రావాలా. యూట్యూబ్ లోకి ఎవరన్నా వస్తే ఇది గమనించుకోవాలా. నేను చూస్తా ఉన్నాను, వీళ్ళ మహిమ, వీళ్ళ ఘనత, వీళ్ళ పేరు మారుమ్రోగాలనే ఒకే ఉద్దేశంతో చాలా మంది యూట్యూబ్ లోకి వస్తారు. వీళ్ళందరూ కూడా మత సంబంధమైన వ్యక్తులు, ఆత్మల భారము కలిగి ఉండరు. అందుకే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటాయంటే, వెన్ ఐ సీ దిస్ యూట్యూబ్, ఈ యూట్యూబ్ లో చూసేటప్పటికి అన్యులు పెట్టుకున్నట్టుగా ఏం పెట్టుకుంటున్నారంటే, వీ హ్యావ్ 20 lakhs వ్యూస్, 25 లక్షల మంది దీన్ని వీక్షించారని చెప్పుకోవటంలో అంతరార్థం ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఎగ్జాల్ట్ చేసుకుంటున్నారు. అదే ఉద్దేశం. అన్యులు అలా పెట్టుకుంటారు, వద్దు. క్రిస్టియన్స్ అలా పెట్టుకుంటారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పెట్టుకోవడానికి లేదు. సినిమా వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి కావాలి వ్యూస్. కానీ దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు అలాంటి వ్యూస్ పెట్టుకోవడానికి వీలు లేదు. నువ్వు ఏ వ్యూ పెట్టుకున్నా దాని ఉద్దేశం ఏమై ఉండాలి? ఒకే ఒకటై ఉండాలి. అది తెలిపేసే ఒకటే ఒక ఉద్దేశమే ఉండాలా, ఆత్మలు రక్షింపబడాలని. ఇప్పుడు అందరూ చూస్తాను నేను, ఈయన గారి పాట 25 లక్షల మంది చూశారంట, ఈయన గారి పాట 1 మిలియన్ చూశారట. అది అన్యులు పెట్టుకుంటారు. 1 మిలియన్ వింటే ఏంటి గొప్ప? ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమంది దేవుళ్ళలోకి వచ్చారన్నది కావాలి. హిస్టరీలోనే ఇటువంటిది లేదు, అద్భుతం అని మత సంబంధమైన వ్యక్తులు మాట్లాడే మాటలు గుర్తుపెట్టుకొని, యూట్యూబ్ లో దేవుని గురించి ఒక మాట చెప్పినా, ఒక పాట పాడినా ఒకే ఒక హృదయం కలిగి ఉండాలా. గొప్ప గురించి ఘనత గురించి కాదు, ఒక వ్యక్తి మారాలి, ఆ భారంతో చేయగలిగి ఉండాలి. ఇందాక నేను ఆలోచిస్తుంటే కొన్నిసార్లు కొన్ని సేవకుల్ని చూస్తూ ఉంటుంటే, వీళ్ళకి వేల మంది సంఘం ఉంటది, వీళ్ళు పాడిన పాటలు 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్ చూశారని చెప్పుకుంటూ ఉంటారు. పెట్టుకుంటారు అక్కడ. అలాగే ఒకవేళ ఆ సంఘంలోనే ఎవరన్నా అలా పెడితే అతను ప్రశ్నించాలా, ఇది కాదు, మంది కాదు, ఇది మన పద్ధతి కాదని చెప్పాలా. అది కనబడతా లేదంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఘనత కోరుకుంటున్నారని. ఓకే, ఈవేళ మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం 38వ వచనాలు చదివితే ఒక మాట రాయబడి ఉంది. కోత విస్తారమే గాని పనివారు కొద్దిమంది అని యేసుప్రభు స్వయాన చెప్పాడు. పనివారు కావాలని కోత యజమానుని వేడుకోండి అని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే పని చాలా ఉందని అర్థం. వీ హ్యావ్ యాజ్ ఎ బిలీవర్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఎప్పుడు ఏదో ఒక సంబంధమైన అయితే ఏదో విషయం మీద మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇది ప్రత్యేకంగా వాక్యంలో రాయబడింది, చాలా పని ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజున నన్ను ప్రశ్నించేది ఏంటంటే, ఈ పని గురించి దేవుణ్ణి వేడుకోమంటున్నాడు. దేవుణ్ణి వేడుకుంటే పనివారిని పంపుతాడు అన్నాడు. ఈ రోజున నీవు పనివాడుగా ఉండాలని దేవుని ఉద్దేశం. నశించే ఆత్మలకు నువ్వు బయట ఏం చేయక్కర్లేదు, నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళి పెద్దగా ప్రకటించక్కర్లేదు, అన్యులే నీ దగ్గరికి వస్తారు. మనతో కనెక్ట్ అయినప్పుడు ఒకటి గమనించండి రా, నీవు దేవుని నమ్మకంగా నువ్వు వెంబడిస్తున్నప్పుడు నువ్వు పని చేసే దగ్గర గాని, నీ ఇంటికి వచ్చేవారు గాని, నువ్వు వెళ్ళిన ప్రాంతంలో వాళ్ళు గాని కొంతకాలం నీతో కలిసి ఉంటే
పరిచయం కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళలో దేవుని క్రియ జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మన ఇంట్లో పనిచేయడానికి వచ్చిన అమ్మాయి ఏ ఊర్లో అయినా సరే జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడికి వస్తే ఏమడుగుతుంది? వాళ్ళ నాన్నకి బాగాలేదు, ప్రార్థన చేయమని అడుగుతుంది. ఏ రోజు అమ్మాయిని నేనేం చెప్పలేదు కూడా. మా అమ్మ ట్యూషన్ చెప్తుంది. ట్యూషన్ చెప్పే కుర్రోడు అమ్మాయి వస్తుంది. వాళ్ళు ఏం గుర్తించారో తెలుసా? అమ్మాయి 3rd ఇయర్ బీటెక్ చదువుతూ మన పాపకి ట్యూషన్ చెప్తానికి వస్తుంది. అన్నిరాల అమ్మాయి యేసుప్రభు గురించి ఏ మాటలో తెలియదు, చెప్పలేదు. కానీ యువర్ బిహేవియర్, నీ ప్రవర్తన ఏం చేయాలా? ఇట్ షుడ్ డ్రాగ్ ద పీపుల్ టువర్డ్స్ ద క్రాస్. దేవుని దగ్గరికి నడిపించేలా ఉండాల. అర్థమవుతుందా? గుర్తిస్తారు మనుషులు ఇక్కడ దేవుని పని ఉందని. ప్రార్థన అవసరత అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రార్థన అవసరత అడిగేలాగా నీ ఆత్మీయ జీవితం ఉండాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి మానవుని ఎడల, ఆయన నమ్ముకున్న వారి ఎడల మనం బయట వాళ్ళకి ఏం ప్రకటించక్కర్లేదు. వాళ్ళే వస్తారు మన దగ్గరికి. పెద్ద జరుగుతుంది. రేపు వెళ్ళేది కూడా అందుకే. పీపుల్ విల్ కాల్ యూ. రవి అంటున్నాడు, అన్నా ఇంకోళ్ళు కూడా అడుగుతున్నారు అన్నా అని. ఈ కొంచెం ఇదే కొంచెం మనకి టైం సరిపోవట్లేదు. ఇంకా ఊర్లో వెళ్ళడానికి బాగా ప్రార్థన చేయండి. డైలీ ఎక్కడో ప్రాంతానికి వెళ్ళాలని నాకు ఆశ. ఏసన్న గారి గురించి రాయబడిన మాట, మరి అద్భుతమైన మాట. ఏ రోజు ఖాళీగా ఉండడంట ఆయన. ఆ రోజు ఖాళీగా ఉంటే తిండంట. అలా ఉండిపోతాడంట ఉపవాసం అండి. అవన్నీ వింటున్నప్పుడు నేను చాలా సవాల్ చేయబడతా ఉంటాను. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనుల గురించి కానీ వాక్యంలో ఉన్న విషయాలు కానీ మనం వింటున్నప్పుడు సవాల్ చేయబడతా ఉండాలి. అటువంటి రోషం కలిగిన ఆత్మ మన దేవుడు ఎవరంటే, రోషం కలిగిన దేవుడు. రోషం కలిగి మనం ముందుకు సాగాల. కాబట్టి పనివారు కొద్దిమంది, ఓళ్ళంత పని ఉంది, బయట చేయక్కర్లేదు. మొన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. కిట్కోలో ఈ మంగళగిరిలో కిట్కో అని వైఎస్ఆర్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళా వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, వెలంకన్ని, నాగపట్నం దగ్గర ఉంది తమిళనాడులో. వెల్లంకని వెళ్ళి ఒక రోజు నిద్ర చేయాలంట. అంటే ఏంటి? ఆ చర్చిలో పడుకుంటే అన్యులు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మాట్లాడుతున్నారు. ఆ వెలంకని గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఆ మాటలు వింటే అక్కడ ఆ వెలంకని గురించి రాయబడిన చరిత్ర ఏంటో తెలుసా? ఆ వెలంకని మాత అంటే ఎవరనుకున్నారు? ఆవిడ మరియమ్మ. 16వ శతాబ్దంలో ఒక పాలమ్ముకునేవాడికి దర్శనమిచ్చిందంట. ఎవరు? మరియమ్మ. బాలయేసును ఎత్తుకొని ఉన్న దర్శనమిచ్చిందంట ఆ కుర్రోడికి. ఈ యజమాని అడిగాడంట పాలు వేసుకునే కుర్రోడిని, ఎరా ఎందుకురా లేటుగా వచ్చావంటే, నాకు మేరీ మాత దర్శనం ఇచ్చిందంట. అతను కూడా చూడ్డానికి వచ్చాడంట. పాలన్నీ ఇలా పొంగిపోతున్నాయంట, పొంగి పొర్లిపోతున్నాయంట. ఇటువంటి మాటలకి మనుషులు మోసపోయే స్థితిలో ఉండే దేశంలో ఉన్నాం మనం. ఈ యుగ సంబంధపు దేవత మనుషులకు ఏం కలిగిస్తుందట? మన ఇండియా దాడితే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏముండవు. అదంట ఒక అద్భుతం. మరియమ్మ ఏం చేస్తుందంట? ఆ వెల్లంకని మాత అంట. ఆ వెల్లంకని ప్రేషలో దొరికిన ఆవిడే మాత. యేసు ప్రభువు తప్ప
ఎవరు దర్శనం ఇచ్చినా అది దురాత్మ, అది సాతాను పని అని ఈజీగా అర్థం చేసుకోవాలా. అది కూడా అర్థం అవట్లేదు. అన్యుల వీళ్ళు దర్శనం ఇచ్చారంటే మాట్లాడతాం. ఒక మానవ స్వభావం కలిగిన, శరీర స్వభావం కలిగిన ఎక్కడ మరియమ్మ గురించి దేవతని ఎక్కడ రాయబడలేదు బైబిల్లో. అపోస్తల కార్యాలు ఏం రాయబడని తెలుసా? యేసు ప్రభు శిష్యులైన వాళ్ళందరితో పాటు తల్లి అయిన మరియమ్మ కూడా ఎడతెగక దేవునికి ప్రార్థన చేస్తున్న వాక్యం రాయబడింది. ఒకటేంటంటే అద్భుతం, 16వ శతాబ్దంలో కనపడిందంట వెలంకిని మాతట. బైబిల్లో మాత అనే పదం ఎక్కడా లేదు. అన్య గ్రంథాల్లో ఉంటది కానీ బైబిల్లో ఎక్కడ మాత అనే పదం రాయబడలా. దేవుడిని ఏమని సంబోధించారు? తండ్రి అని, ఫాదర్, తండ్రి అని సంబోధించారు కానీ ఎక్కడ తల్లి అనే మాటే లేదు. రెండో అద్భుతం ఏంటంటే ఈమె ఒక కుష్ఠరోగిని, కుంటివాడిని బాగు చేసిందంట. అక్కడ ఏంటి వెలంకని ఈ యొక్క చర్చి యొక్క ప్రత్యేకత, ఈ అద్భుతం ఏంటంటే ఆవిడ దర్శనమిచ్చి పాలు పొంగి అంట, పాలోడికి దర్శనం ఇచ్చిందంట 16వ శతాబ్దంలో. యేసు ప్రభువు తప్ప ఎక్కడా బైబిల్లో గాని ఎక్కడా కూడా దర్శనం ఇచ్చినట్టు, ఒక మానవుడు దర్శనం ఇచ్చి వాళ్ళు అద్భుతంగా ఉన్నట్టుగా వాక్యం మనకు బోధించట్లేదు. అసలు అర్థం అవట్లేదు కొంతమందికి. ప్రతి సంవత్సరం 3 మిలియన్ పీపుల్ వెళ్తారట. 30 లక్షల మంది ప్రతి సంవత్సరము ఈ యొక్క నాగపట్నం వెల్లాంకిని చర్చ్కి ఏం వెళ్తారట? సందర్శనానికి వెళ్ళి ఉత్సవాలు చేస్తారట. వచ్చే నెల ఆగస్టు 29న ఎప్పుడో ఉత్సవం చేస్తారట. అంత గురుడితనంలో మన దేశంలో మనుషులు ఉన్నారో. దైవము కాని దానికి మొక్కడం మొదలు పెట్టి అసలు బొమ్మే చేసుకోవద్దని బైబిల్లో ఉంది. ఏ విగ్రహమును నీవు చేసుకొనకూడదని ఆజ్ఞిస్తే విగ్రహాన్ని చేసుకొని పెట్టుకుంటున్నారు. మీకు ఆ పోస్ట్ పెడతాను ఇప్పుడు, నేను దాని చరిత్ర ఆ పోస్ట్ మీకు పెడతాను. ఆ బొట్టు కూడా పెట్టరు. మరియమ్మ బొమ్మకి వెళ్ళి బొట్టు, వాళ్ళందరూ బొట్టులు పెట్టుకుంటారు. అన్య ఆచారములను అభిశంపకుడని ఇర్మియాలో ఎంత క్లియర్ గా మాట్లాడుతుంటే మనుషులు ఏ విధంగా గురుడితనంలో ఉన్నారో మీరు తెలుసుకోవాలా. ఈ 3 విషయాలు. రెండేంటి? మొదటిది మరియమ్మ అంట పాలోడు కనపడిందంట. అన్యులు అలా దర్శనాలు, నాకు వాళ్ళ దర్శనం ఇచ్చారు, వీళ్ళ దర్శనం ఇచ్చారని చెప్తారు. బైబిల్లో ఎక్కడా కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని మాట్లాడింది. యేసు ప్రభువు నాకు ప్రత్యక్షమైన ఆయన స్వరాన్ని నేను విన్నాను చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ మాతలు వచ్చినట్టుగా, మరియమ్మలు వచ్చినట్టుగా, అపోస్తలు కనబడినట్టుగా, మానవులు కనబడినట్టుగా బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. ఇది అసలు రైట్ కాదు, బైబిల్ వాక్యానుసారం కానీ కాదు. ఇది గ్రహించుకోవాలా. నేను పని ఎందుకంటానో తెలుసా? వీళ్ళకి చెప్పాలని వెళ్ళి నేను మధ్యాహ్నం ఆత్మకూరు మంగళి దగ్గర 2-3 కిలోమీటర్ల దూరం ఆత్మకూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ఆత్మకూరులో ఒక లూథరన్ చర్చి జరుగుతూ ఉంటే నేను వెళ్ళి కూర్చున్నా. మధ్యాహ్నం 2 గంటలకి ప్రార్థన జరుగుతుంది. ఆ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? లూథరన్ చర్చి పాస్టర్ గారు మంచి వాక్యం చెప్తున్నాడు. ఎస్తేరు గురించి, రూత్ గురించి, విధేయత గురించి మాట్లాడుతున్నాడు. అద్భుతం ఏంటంటే శుక్రవారము ఫుల్ ప్యాక్ చర్చ్, దగ్గర 50-60 మంది ఒక పాకలో స్త్రీలందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అదే వాక్యం చెప్తుంటే అందరూ వచ్చున్నారు. మోర్ దాన్ 50-60 ఫుల్ ప్యాక్ అయి ఉంది. ఉపవాస ప్రార్థన రోజున అంతమంది ఉండడం నాకు ఆశ్చర్యం వేసింది. నాకు సమయం కానీ ఏం దొరకలేదు. కానీ ఖచ్చితంగా నేను తర్వాత మా మమ్ము టైం అయిపోతుంది, నేను వచ్చేసాను. కానీ లేకపోతే ఖచ్చితంగా అబ్బాయితో, ఆ సేవకుడితో మాట్లాడతాను. అతను ఏం చెప్తున్నాడో తెలుసా? నేను నా వెలంకిని వెళ్ళాను, దర్శించి వచ్చాను అని చెప్తున్నాడు. నేను వెలంకిని వెళ్ళానని చెప్పుకుంటున్నాడు. ఎంత అజ్ఞానంలో సేవకులు ఉన్నారో మీకు అర్థం అవ్వాలా. దేవాలయానికి వెళ్ళి యేసు ప్రభువుని దర్శించవలసింది పోయి, యేసు ప్రభు గురించి మాట్లాడవలసింది పోయి, వెలంకిని మాతని దర్శించడానికి, పూజించడానికి వెళ్ళారు. మీరు వీడియోలు చూస్తే వెలంకిని మాటను కొడితే నాగపట్నం వీడియోల్లో
ఆమెకి ఏం చేస్తారో తెలిసి వీళ్ళు పూజలు చేస్తారని చెప్తున్నారు. తెలుసా మీకు? గుడ్డిగా భయంకరమైన గుడ్డితనంలో మానవులు ఉన్నారు. అదే భక్తి అనుకుంటున్నారంటే తెలియదు వాళ్ళకి. మూడోది ఏంటో తెలుసా? ఒక సముద్రంలో ఉన్న ఒక తుఫాన్కి ఒక ఓడ కొట్టుకొచ్చిందంట. వాళ్ళ మాతకి ప్రార్థన చేస్తే ఆ యొక్క షిప్ క్షేమంగా ఆ వెలంకిని ఉన్న ప్రాంతాన్ని కొట్టుకొచ్చిందంట. ఈ 3 అద్భుతాలను బట్టి అక్కడ ఏం కట్టారట? ఎంత గుడ్డితనం! అన్యులు మాట్లాడినట్టుగా, జ్ఞానం లేని మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళ. మరియమ్మ దర్శనం ఇవ్వడం ఏంటండి? మరియమ్మ ఏమన్నా దేవుడా? యేసుప్రభు సాక్షాత్కరిస్తాడు, ఆయన కనబడతాడు, దేవుని వాక్కు కనబడుతుంది. ఇవన్నీ కూడా సాతాను చేసే మోసాలని గ్రహించుకోలేకపోతున్నారు మనుషులు. కుంటువాడిని బాగు చేశాడంట. అపోస్తులు అందరూ బాగు చేశారు. మరి వాళ్ళందరినీ ఎందుకు చేయలే? ఏదన్నా ఒకటి మాయలో మోసంలో పడేసి మనుషుల్ని ఆకర్షించడానికి ఒక రూట్ సాతాను ఎత్తుక్కుంటాడు. అదేంటో తెలుసా? యేసు తల్లి అంటే మనుషులు ఏమవుతారు? కనెక్ట్ అవుతారని. శిష్యులైతే కనెక్ట్ అవ్వరు. ఏదైతే వాస్తవం కాకుండా ఉంటుందో దానికి కనెక్ట్ అవుతారు. మాతలు అన్య దేవతలకు ఉంటారు కానీ క్రైస్తవులకు ఎక్కడ ఉన్నట్టు బైబిల్ బోధించటం లేదు. నువ్వు బైబిల్ను ఫాలో అవుతూ ఉండాలి. ఆ వెలాంకిని చర్చి ఎందుకు స్థాపించబడిందంటే ఈ 3, దీస్ ఆర్ ద 3 పిల్లర్స్ ఫర్ ద చర్చ్ కన్స్ట్రక్షన్. చరిత్ర అది చదివితే నేను ఆశ్చర్యపోయాను. ఈ 3 విషయాలే మీకు పెడతాను, చదవండి. అవన్నీ చరిత్రలోకి వెళ్తే మీకు తెలుస్తుంది కూడా ఎంత గుడ్డితనంలో మనుషులు ఉన్నారో మీరు గ్రహించుకోవాలి. బాలయేస్తూనంట మరియమ్మ ఆ కుర్రాడికి పాలు అమ్ముకునే వెలంకినిలో దర్శనమిచ్చిందంట. వేలంకన్ని అది పేరు, మాత. ఏలూరు దగ్గర ఫాతిమాపురం అని ఉంది. 20 ఏళ్ళ క్రితం నాకు తెలిసింది అది. ఫాతిమా మాత. అర్థమైందా? ఇది అన్యులు కల్పించిన పద్ధతులు. అర్థమైందా? మరియమ్మ దర్శనం ఇవ్వడం ఏంటి? అర్థమైందా? ఎవరు దర్శనం ఇవ్వాలరా? ఎవరు ఇవ్వాలి? దేవుని వాక్కు రావాలా? లేకపోతే ఏ దేవతతో వచ్చి నీకేమన్నా చెప్పగలిగి ఉండాలా? లేకపోతే యేసు ప్రభువే నీకు కనపడాలా? మిగతా ఏది జరిగినా అది వాక్యానుసారం కాదు. కాబట్టి ఇదంతా అభూత కల్పన. అది వాస్తవం కాదు, కల్పన కూడా కాదు. సాతాను చేసిన ఒక రెండోది కుంటోడినో కుష్ఠోడినో బాగు చేసాడంట. ఈమె బాగు చేసిందంట. ఈ మాతకి వేడుకుంటే ఏమైందంట? ఈ బోటు, ఈ షిప్ తుఫాన్లో చిక్కుకున్న షిప్ జాగ్రత్తకు వచ్చిందంట. ఇప్పుడు అందు గురించని ఈమెకి ఏం చేస్తారు? మొక్కుబడులు ఇస్తున్నారని క్లియర్ గా రాయబడదు వాక్యంలో. నేను తప్ప వేరొక దేవుడు. మరి ఎక్కడున్నారు వీళ్ళందరూ? నేను ఆశ్చర్యపోయాను. 3 మిలియన్ అంటే దగ్గర 30 లక్షల మంది సంవత్సరంలో దర్శించడానికి వెళ్తారట. ఆ లూథరన్ చర్చి పాస్టర్ మాట్లాడుతున్నా నాగపట్నం వెళ్తున్నానని. సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది అక్కడ. ఏం సాక్ష్యం చెప్తుందో తెలుసా? ఆవిడ చెప్పలేకపోయింది, పాస్టర్ గారు ఆవిడ తరపుని చెప్తున్నాడు. వెలాంకని మాత్రం దర్శించడానికి వెళ్తున్నప్పుడు ట్రైన్లో మెడ్రాస్ దాటిన తర్వాత లో బీపీ వచ్చేసి చచ్చిపోయేలాగా అయిపోయింది. డాక్టర్ ఎవడో లేడు, సరైన ఏది జరగలేదు. కానీ అద్భుతంగా ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసి వీడిని బతికించిందని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఆవిడ తీర్థయాత్ర ఉంటుంది. ఎంత గుడ్డితనంలో మనుషులు ఉన్నారో గమనించుకుంటారు. మారు మనసు రక్షణ లేని వ్యక్తులు ఈ మత సంబంధంగా తయారవుతారు. నిజంగా యేసు ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఎలాగుంటారు? వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటారు. కాబట్టి చాలా పని ఉంది మనకి, ఎంతో పని ఉంది. రోజు ఎక్కడో దగ్గర దేవుని పని చేయాలా,
ఈ రోజున మళ్ళీ మొదట చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. నీవు దేవుని బిడ్డగా అయిన తర్వాత నీవు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటావు. అనేకులు ప్రార్థన అవసరత కోరతారు, అనేకులు నిన్ను సలహా అడుగుతారు, అనేకులు నీ ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ఇవి లేకుండా ఉంటే ఉపయోగం ఏముంది మన జీవితం? కాబట్టి మనం బలపడాలి, అనేకుల్ని దేవుని వైపు నడిపించాలి. నిజమైన దేవుణ్ణి ఎరగని జనం మధ్యన మనం జీవిస్తున్నాం. తెలియదు వాళ్ళకి, వాస్తవం తెలియదు వాళ్ళకి. కాబట్టి ప్రార్థన చేయండి. పని బోళ్ళు ఉంది. దేవుడికి కొద్ది మాటలు